హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైనింగ్ ఎర్రర్. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 19th ఫిబ్రవరి 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో మొదటగా 86వ లెమన్ ఫెస్టివల్. ప్రపంచ ప్రఖ్యాత 86వ లెమన్ ఫెస్టివల్ను 2019 ఫిబ్రవరి 16th నుండి మార్చి 3వ తేదీ వరకు ఫ్రాన్స్లో మెంటో నగరంలో నిర్వహిస్తారు. అయితే ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ ఫెస్టివల్కు హాజరవుతారు. దానికి సంబంధించిన క్వశ్చన్, 86వ ప్రపంచ లెమన్ ఫెస్టివల్ను 2019 ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 3వ తేదీ వరకు ఎక్కడ నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఫ్రాన్స్లో నిర్వహిస్తారు. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్ విజేత. వివరాల్లోకి వెళ్తే, హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్ను 2019 సంవత్సరానికి మయన్మార్ గెలుచుకుంది. రన్నరప్గా నేపాల్ వచ్చింది. ఈ టైటిల్ భువనేశ్వర్లో కళింగ స్టేడియంలో జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్, హీరో మహిళల గోల్డ్ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మయన్మార్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మెసిడోనియా పేరు మార్పు. వివరాల్లోకి వెళ్తే, మెసిడోనియా పేరును అధికారికంగా ఉత్తర మెసిడోనియాగా పేరు మార్పు చేశారు. ఈ దేశ కరెన్సీ మెసిడోనియా డాలర్. క్వశ్చన్, మెసిడోనియా పేరును ఏ విధంగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తర మెసిడోనియా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నార్వే ప్రధాని భారత పర్యటన. వివరాల్లోకి వెళ్తే, నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ భారతదేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా నూతన శక్తిని సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించడంపై ఇరువురు నేతలు చర్చించారు. అదేవిధంగా చర్చల అనంతరం భారత్ నార్వే సముద్ర చర్చలు నిర్వహించేందుకు చర్చలు జరిపారు. దానికి సంబంధించిన క్వశ్చన్, భారతదేశంలో పర్యటించిన నార్వే ప్రధాని పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎర్నా సోల్బర్గ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, న్యాయం, చట్టం, మానవతా విలువలు. వివరాల్లోకి వెళ్తే, న్యాయం, చట్టం, మానవతా విలువలు అనే అంశంపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్ వెంకట్రావు రాసిన పుస్తకాన్ని జస్టిస్ టిబి రాధాకృష్ణన్ విశాఖపట్నంలో ఆవిష్కరించారు. దానికి సంబంధించిన క్వశ్చన్, న్యాయం, చట్టం, మానవతా విలువలు అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్ వెంకట్రావు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 2022 సంవత్సరంలో మేఘాలయలో జాతీయ క్రీడలు. వివరాల్లోకి వెళ్తే, 2022 సంవత్సరంలో జరిగే జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడల మస్కోట్గా క్లౌడల్ లియోపార్డ్ని ఎంపిక చేశారు. ఈ క్లౌడల్ లియోపార్డు మేఘాలయలో గారో, ఖాసీ, జయంతి కొండల్లో నివసిస్తాయి. దానికి సంబంధించిన క్వశ్చన్, 2022 సంవత్సర జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మేఘాలయ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్. వివరాల్లోకి వెళ్తే, 2019 సంవత్సరానికి ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ అటైనింగ్ ద 2030 ఎజెండా డెలివరింగ్ ఆన్ అవర్ ప్రామిస్. దానికి సంబంధించిన క్వశ్చన్, ప్రపంచ సస్టైనబుల్ డెవలప్మెంట్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఢిల్లీ. ఆప్షన్ సి, ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అమరావతిలో అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు. వివరాల్లోకి వెళ్తే, అమరావతిలో సంతోష నగరాల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సిటీస్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. దానికి సంబంధించిన క్వశ్చన్, అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, అమరావతి. ఆప్షన్ సి, అమరావతి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు. వివరాలకు వెళ్తే, విశాఖపట్నంలో ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 ఫిబ్రవరి 25వ తేదీన జరిగింది. ఈ సదస్సులో సముద్రంలో వాతావరణ మార్పులు, సముద్ర సమాజము, మారిటైమ్లో జియోపాలిటిక్స్, మారిటైమ్ హిస్టరీ,
ఆర్కియాలజీ, కోస్టల్ టూరిజం వంటి అంశాలపై సదస్సు జరుగుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్, ప్రపంచ సముద్ర శాస్త్ర సదస్సు ఎక్కడ జరగనుంది? ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం. ఆప్షన్ సి విశాఖపట్నం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇయర్లీ ఎయిడ్ ఏషియా 2019. ఇయర్లీ ఎయిడ్ ఏషియా 2019 సదస్సు జైపూర్లో జరిగింది. ఈ రకమైన సదస్సు జరగడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ సదస్సుకి 6,000 మంది వరకు హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు మోటో అవర్ చిల్డ్రన్ అవర్ ఫ్యూచర్. ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 దానికి సంబంధించిన క్వశ్చన్, ఎర్లీ ఎయిడ్ ఏషియా 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి జైపూర్లో జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్, మనము ఫిబ్రవరి 19, 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. సో ఈ వీడియో కనుక మనకు నచ్చినట్టయితే సో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే బాయ్.